వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ ఖమ్మం జిల్లాలో మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ. ఇక్కడ మెఫీ మానసిక వికలాంగుల కేంద్రం అలాగే అనాథ ఆశ్రమంకి మనం రావడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ ప్రమీల మేడం గారు ఇది 24 ఇయర్స్ నుంచి వెళ్ళి రన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాస్తవానికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ ఏ జిల్లా నుంచి ఉన్నారు, సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే అండి. ముందుగా వరంగల్ నుండి వచ్చిన బీవీఆర్ మరి సంస్థ యాజమాన్యం వారికి ముందుగా మా మెఫీ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ధన్యవాదాలండి. ఓకే మేడం, ఇది నిజంగా నేను వరంగల్లో కనుక్కున్నాను. మెఫీ సంస్థ అనేది ఇది చాలా అంటే మంచి ప్రాముఖ్యత చెందింది, ప్రజల్లో నానునై ఉందని చెప్పేసి కొంత వినికిడి. వాస్తవానికి 24 సంవత్సరాలుగా దీన్ని ఎందుకు రన్ చేస్తా ఉన్నారు మీరు? యాక్చువల్లీ మా బాబు కూడా మానసిక వికలాంగుడే సార్. సో మా బాబుతో పాటు ఇంకా కొంతమంది పిల్లలకి నా జీవితకాలం సేవ చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను సార్. ఓకే, ఇప్పుడు ఇందులో మీ పిల్లవాడు ఉన్నాడు? ఇలా ఉన్నాడు సార్. చూపించరా? మా కొడుకు పేరు ప్రవీణ్ కుమార్, వీల్ చైర్కే అంకితం అయ్యాడు. మా బాబు సార్ సరిగా మాట్లాడలేడు, నడవలేడు, 29 సంవత్సరాలు, చిన్న పిల్లవాళ్ళలాగా బెడ్లోనే ఉంటాడు. అది ఇతనే నా కొడుకు సార్. ఓకే, సో యాక్చువల్లీ మేడం ఇప్పుడు దీన్ని మీరు మీ బాబుకి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇది రన్ చేస్తా ఉన్నారు. ఇది కంప్లీట్ అంటే టోటల్లీ ఫ్రీయా లేకుంటే డబ్బులు ఏమన్నా మీకు కట్టాలా? లేదు సార్, ఫ్రీగానే చేస్తున్నాం సార్. మేము ఎవరి దగ్గర ఎటువంటి రూపాయి కూడా ఆశించట్లేదు. ఓకే, ఇప్పటిదాకా ఎంతమంది పిల్లలు ఉన్నారు మేడం? మా దగ్గర ఇప్పటి వరకు దగ్గర ఒక 1500-1600 మందికి నేను సేవ చేశాను. కొంతమంది పిల్లలు వెళ్ళిపోవటము, కొంతమంది పిల్లలు ట్రైనింగ్స్ నేర్చుకొని బయటకు వెళ్ళిపోవటము, కొంతమంది పిల్లలు చనిపోవటము, ఇంకా కొంతమంది పిల్లలు ఈ స్టేట్లో కాకుండా వేరే స్టేట్ నుండి వస్తే కనుక వాళ్ళని వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళని ఉంటే కనుక డెవలపింగ్స్ వస్తే మళ్ళీ మేము వాళ్ళకి అప్పచెప్పి మళ్ళీ కొత్త పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ సేవ చేయటం జరుగుతుంది సార్. ఓకే మేడం, మీ పేరు చెప్పండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారు ఈ కేంద్రంలో? ముందుగా బీవీఆర్ టీవీ న్యూస్ వారికి మమ్మల్ని ఎంతగానో ఆదరించి ప్రేమించి వరంగల్ నుండి వచ్చిన బీవీఆర్ టీవీ ఛానల్ వాళ్ళందరికీ మా పిల్లలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓకే మేడం, ఇలా మీ రోల్ ఏంటిది? కేంద్రంలో మీరు పనిచేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ మీరు చేయవలసినటువంటి విధి విధానాలు ఏంటిది? నేను స్పెషల్ సైకాలజీ చేశానండి. ఈ పిల్లలకి సంబంధించి స్పెషల్ సైకాలజీ చేశానండి. నాది బీటెక్ ఆఫ్టర్ స్పెషల్ సైకాలజీ ఈ పిల్లల మీద చేయటం జరిగింది. తద్వారా నేను ఈ పిల్లల్లోకి రావడం జరిగిందండి. ఈ పిల్లలతో ఉంటున్నాము, సర్వీస్ అందిస్తున్నాము అంటే కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది నేర్చుకొని వీరి మధ్యలోకి రావాలనేదే నా ఆశ అండి. అమ్మ ఈ యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మేము దీన్ని ఒక బాధ్యత ఇదిగా తీసుకున్నామండి. బాధ్యతతో ఇందులో ఉండాలి అంటే ఈ పిల్లలకి సంబంధించి అమ్మ సేవను అందిస్తున్నారు. సో ఇంకా ఏమన్నా నేర్చుకొని ఈ పిల్లలకి మాకు తోచినంత మేము ఏమైనా చేయగలమా అనేది ఆలోచించినప్పుడు ఈ పిల్లలకి సంబంధించి ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి మాకు తెలిసిందండి. తద్వారా వెంటనే బీటెక్ ఆఫ్టర్ ఇలాంటి ఒక ఎడ్యుకేషన్ చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈ పిల్లల మధ్యలోకి రావడం జరిగిందండి. ఓకే, స్టిల్ నా ఇప్పటికి ఎంతమంది పిల్లలు ఉన్నారు మీ దగ్గర? మా దగ్గర నార్మల్గా ప్రజెంట్ వచ్చేసి 55 మెంబర్స్ ఉన్నారండి. మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్స్లో ఆర్ఫన్ చిల్డ్రన్స్ ఉన్నారు. ఈ 55 మంది మానసిక వికలాంగుల పిల్లలు కూడాను అందులో ఫిట్స్ వచ్చే పిల్లలు ఉంటారు. 55 మానసిక వికలాంగుల పిల్లల్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారండి. అంటే 40 ఇయర్స్ ఉన్న 40 ఇయర్స్ ఉన్న వాళ్ళని మీరు ఏజ్డ్ అని అంటారు, కానీ వాళ్ళ ఏజ్ మెచ్యూరిటీ మెంటల్ మెచ్యూరిటీకి వచ్చేసరికి మాకు కిడ్సే అండి. మేము అలాంటి పిల్లల్ని కూడా మేము తీసుకొని సర్వీస్ చేయడం అనేది జరుగుతున్నది. ఇప్పటికీ మీరు క్యాన్వాసింగ్కి బయటికి వెళ్తూ ఉన్నారు. యాక్చువల్లీ అంటే మీకు పిల్లలు ఇంకా తక్కువ పడ్డారా, ఇంకా కావాలన్నా ఏంటి, ఎందుకు మీరు క్యాన్వాసింగ్ చేస్తూ ఉన్నారు? ఇంకా ముందుగా నేను చెప్పినట్లుగా మెఫీ అనే దానికి ఒక పులి స్టాప్ అనేది లేదు సార్. మెఫీ అనేది అనంతం. మా పిల్లలైనా కానీ మీరు చూస్తున్నట్లయితే అమ్మ తర్వాత మేము, మా తర్వాత మా పాపను కూడా చిన్న పాప తన్ని కూడా ఈ పిల్లలతో ఇంటరాక్ట్ చేయడం ఏంటి అనేది మెఫీ అనే దానికి ఒక పులి స్టాప్ అనేది ఉండదు. మెఫీలో ఇంతమంది పిల్లలే అని కాదు సార్. మా దగ్గర నిత్యావసర కానీ లేకపోతే వేరే ఇతరత్ర సదుపాయాలు లేక ఈ 55 మంది పిల్లలు అని చెప్పేసి
మేము దీన్ని చేస్తున్నాం కానీ 55 పిల్లల మందికే పరిమితం కాదు సార్. మేము ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి సర్వే చేయడం అనేది జరిగినది. అక్కడి నుంచి పిల్లల్ని కూడా తీసుకొచ్చి సేవను అందించాలి. ఎందుకంటే ఇటువంటి పిల్లలున్న తల్లిదండ్రులు చాలా కష్టాలు పడతారు సార్. మేము చూస్తున్నటువంటి నా తమ్ముడిని చూశాను. మా పేరెంట్స్ ఎంత సఫర్ అయ్యారో చూసాము. పేరెంట్స్ దగ్గర నుంచి ఈ పిల్లలకి కొంత ఉపశమనం కలిగించాలి. వారు కూడా మేము నార్మల్ పిల్లలతో సమానమే. మేము స్కూల్కి వెళ్తాము, మాకు స్టడీ అనేది ఒకటి ఉంటుంది అనేది వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలి సార్. ఇప్పుడున్న రోజుల్లో నార్మల్గా ఉన్న పిల్లలే ఒక్కొక్కసారి తల్లిదండ్రుల్ని చూసుకోలేకపోతున్నారు. అటువంటి సిచ్యువేషన్లో మా పిల్లలకి ఏం తక్కువ కాదు. మా పిల్లలు కూడా ఇటువంటి రంగంలో ఉండి కూడాను, ఇటువంటి స్థితిలో ఉండి కూడా కనీసం వాళ్ళ అమ్మ అడిగినప్పుడు ఒక గ్లాసుడు మంచినీరు, వాళ్ళ నాన్నగారు అడిగినప్పుడు ప్లేట్లో కొంచెం అన్నం పెట్టిస్తే చాలు అనేది మా యొక్క ఆశ సార్. ఆ యొక్క ఆశతోటే మేము ప్రతి ఒక్క విలేజ్కి వెళ్తున్నాము, సర్వే చేస్తున్నాము. మెఫీ అనే దానికి పులి స్టాప్ ఉండదు. ప్రతి ఒక్క దగ్గర నుండి పిల్లల్ని తీసుకొని రావాలి అనే ఆశతో ఈ యొక్క సర్వేని అనేది మేము చేసుకుంటూ వెళ్తున్నాం సార్. ఓకే. అంటే మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లల్ని మీరు తీసుకుంటారు, జాయిన్ చేయించుకుంటారు. యాక్చువల్లీ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మీ దగ్గర? ప్రాసెస్ అనేది ఏ రకంగా ఉంటుంది? వాళ్ళ ఆధార్ కార్డు తెచ్చుకోవాలా? ఏ రకంగా ఉంటుంది? ఎప్పుడైనా కూడా ఏ కిడ్నైనా కూడా మేము విత్ ఆధార్ కార్డ్ తోటి మేము తీసుకోవడం జరుగుతున్నది. యాజ్ నామ్స్ ప్రకారము ఆ ఏరియా సర్పంచ్ ఎవరైతే ఉంటున్నారు, ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు ఎటు నుంచి ఎటు తప్పిపోతారో తెలియదు. మేము కూడా గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ అనేది పాస్ చేసుకొని దానికి రిలేటెడ్గానే మేము వెళ్ళాలి సార్. అంతేకాని పిల్లోడు దొరికిండు కదా, రోడ్ మీద దొరికాడు, మనకేంటి స్టాఫ్ పిల్లలు ఎక్కువ మంది కనపడాలని తీసుకొచ్చి వెనకాల వేసుకొని మేము ఎక్కువగా చూపించుకోవడానికి కాదు సార్. మేము వెళ్ళి ఏ విలేజ్లో అయితే సర్వే చేస్తామో, ఏ విలేజ్లో అయితే క్యాంపెయినింగ్ చేస్తామో ఆ విలేజ్కి సంబంధించి పెద్దవారు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి పలానా కుర్రోడు, మీ విలేజ్కి సంబంధించిన కుర్రోడిని మేము మా హాస్టల్కి మా స్కూల్కి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నామని వాళ్ళ దగ్గర నుండి ఒక పర్మిషన్ కాపీ అనేది తెచ్చుకొని వాళ్ళ ఇష్టపూర్తిగా మేము తీసుకెళ్ళడం కూడా మీకు ఇష్టమేనా అని వాళ్ళ ఇష్టాలు కనుక్కొని పిల్లల్ని తీసుకుంటాం సార్. మెయిన్ థీమ్ మెఫీది వచ్చేసి ఏంటంటే మానసిక వికలాంగుల్ని ఎవరు తక్కువలో చూడొద్దు. మానసిక వికలాంగులు కూడా ఆల్ రైట్స్ అనేవి ఉన్నాయి. మానసిక వికలాంగుల పిల్లల్ని అందరూ ప్రేమతో, అవును ఈ పిల్లల్ని కూడా స్కూల్కి పంపించాలి అని ప్రేమతో మా దగ్గరికి పంపించాలి అనే ఒక అవగాహనతోటి ఈ 2 స్టేట్స్లో మనం చూసుకున్నట్లయితే ఎవరు అంతగా, నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు పిల్లల మధ్యలోకి వెళ్ళడం కానీ సర్వే ఇట్లా చేయడం కానీ తెలియలేదు సార్. కానీ మేము వెళ్ళాలి అనేది ఏంటంటే నా తమ్ముడు పడ్డ కష్టము 25 years నుంచి నా తమ్ముడు పడుతున్న శ్రమ ఏ తమ్ముడు ఏ చెల్లి పడకూడదు అనే ఇదితోటి మేము ఇందులోకి రావడం జరిగింది. పిల్లల దగ్గరికి వెళ్ళి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ మెఫీ ఫౌండర్ మీ అమ్మగారేనా? సొంత అమ్మగారేనా? అవును సార్, అవును సార్. అమ్మ దీన్ని 2001లో స్టార్ట్ చేశారు సార్. 2001లో స్టార్ట్ చేసినప్పుడు తన గవర్నమెంట్ జాబ్ని వదిలిపెట్టుకొని ఈ యొక్క ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు. మేము అప్పుడు చిన్న చిన్న పిల్లలం సార్. అమ్మ చేస్తున్న సేవలో మాకు మా సంతోషం కొద్దీ మా బాధ్యతతో మేము రావడం అయింది సార్, మా ఇష్టపూర్తిగా. ఓకే మేడం, యాక్చువల్లీ మెఫీ అంటే అర్థం ఏంటిది మేడం? ఇక్కడికి రండి, అటు చూడండి. సార్ మెఫీ అంటే ఇప్పుడు మా బాబు పేరు ప్రవీణ్ కుమార్ సార్. ఇప్పుడు అందరూ అన్ని రకాలుగా ఇష్టపడే మదర్ తెరీసా అని, అంబేద్కర్ అని, లేకపోతే ఇంకా ఏదో వాళ్ళకి నచ్చిన నేమ్స్ పెట్టుకుంటారు. నేను ఒక దగ్గర ఒక బాబుని చూసినప్పుడు అతని పేరు ఏంటి అంటే మరి మెఫీ ఈ అబ్బాయి పేరు అని చెప్పాడు. మానసిక వికలాంగుడు, వాళ్ళు పెద్ద ఎంప్లాయీస్ అండి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ గురించి విన్నాను. నేను ఒక ఎంప్లాయీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు కొన్ని మాటలు చెప్పారు. నాకు ఆ పేరు చాలా నచ్చింది. అంటే ఫ్యూచర్లో కూడా మాలాంటి మానసిక వికలాంగుల పిల్లలు భవిష్యత్తులో ఇలాంటి బాధలు పడొద్దు, నేను ఎలాగో చెయ్యాలి అని డిసైడ్ అయ్యి ముందుకు వచ్చాను కాబట్టి నేను ఈ పేరే పెట్టుకుంటాను అని ఆ మేడం ఆ సార్ చెప్పినటువంటి ఆ పేరు, ఆ బాబునైతే నేను చూడలేదు సార్, నాకు ఆ పేరు నచ్చింది. నేను మెఫీ మానసిక వికలాంగుల స్వచ్ఛంద సేవా సంస్థ అని నా యొక్క సంస్థ పేరు రిజిస్టర్ చేసుకున్నాను సార్ 2001లో. ఓకే మేడం, ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉందో ఈ స్పేస్ అంతా సొంతం ల్యాండ్ మీదేనా లేకుంటే ఇదంతా కిరాయికా? కిరాయి సార్. ఎప్పుడు వెళ్ళిపోమంటారో తెలీదు, ఎప్పుడు ఖాళీ చేయమంటారో తెలీదు. ఒక్కొక్కసారి భోజనం ఉండదు, ఒక్కొక్కసారి నా పిల్లలకి బట్టలు ఉండవు, ఒక్కొక్కసారి మెడికల్ ఎక్స్పెండిచర్ ఉండదు. మరి మేము వెళ్ళటానికి ఒక వెహికల్ లేదు, ఉండటానికి ఒక మంచి ఇల్లు లేదు. నా వాలంటీర్స్కి అయితే నేను
నిజంగా నా 2 చేతులెత్తి నా పిల్లలకు మొక్కుతున్నాను సార్, నా ఉపాధ్యాయులకి. వాళ్ళు ఇంత కష్టపడి నాతో కూడా ఉండి సేవ చేస్తున్నారు. దయచేసి మా యొక్క సంస్థని ముందుకు తీసుకెళ్లాలని మరి బీవీఆర్ యాజమాన్యం వారిని కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్‌గా అడుగుతున్నాను సార్. ఓకే. మేడం మీ పేరు చెప్పండి. యాక్చువల్లీ మీరు ఈ సంస్థలో ఏ రకంగా భాగస్వామ్యులయ్యిల్లు? ఇక్కడికి రండి మేడం. మీ పేరు, నా పేరు ప్రతిభ అండి. నేను చాలా ఇయర్స్ నా స్టడీ కంటిన్యూ చేసుకుంటూ అప్పుడప్పుడు నేను వస్తూ వెళ్తూ ఉంటానండి. నాకు తోచినైన సహాయం వాలంటీర్‌గా మేడం వాళ్ళు ఎప్పుడు పిలిచినా గానీ కాదనకుండా పిల్లలకి ఎప్పుడు అవకాశం ఉందో అప్పుడు నేనొచ్చి నా పరంగా నేనేం హెల్ప్ చేయాలో పిల్లలకి ఆ హెల్ప్ నేను చేస్తానండి. ఇప్పుడు పిల్లలకి స్టడీ పరంగా ఎట్లా మేడం? స్టడీ అనేది దక్కుతుందా వీళ్ళకి మరి? సార్ ఫస్ట్ ఏంటనంటే పిల్లలు అసలు ఎలా ఉన్నారు? వాళ్ళు ఏ లెవెల్‌లో ఉన్నారు? అసలు వాళ్ళు చదువుకోగలుగుతారా? వాళ్ళ అటెన్షన్ అనేది పే చేయగలుగుతారా లేదా పిల్లలు? అది చూసి దాన్ని బట్టి ఎవరికి ఎలా ఇవ్వాలి? ఎలా పిల్లల్ని డివైడ్ చేయాలి? అంటే పిల్లలు కూడా చాలామంది రకాలుంటారు సార్. కొంతమంది చదవగలుగుతారు, కొంతమంది చదవలేరు. సో, వాళ్ళని బట్టి మేము ఏంటంటే కొంతమందిని తీసుకోవడం జరుగుతది. ఫస్ట్ వాళ్ళని అసలు అటెన్షన్ పే చేసేలాగా ఉండడం. వాళ్ళు అసలు చేయగలుగుతారా లేదా? సో, ఉన్న కోసేపు మాకు తోచినంత మేము ఎలా చేయాలి? ఫస్ట్ లెటర్స్ ఐడెంటిఫై చేయడం గానీ, వాళ్ళ పిల్లలు అసలు వాళ్ళు పలుకుతున్నారా లేదా? వాళ్ళు చూడగలుగుతున్నారా లేదా? ఇవన్నీ కనుక్కొని దాన్ని బట్టి మేము తీసుకుంటాం సార్. చెప్తాం పిల్లలకి. ఓకే. ఇప్పుడు మీరు క్యాన్వాసింగ్ చేస్తా ఉన్నారు. కొత్త పిల్లల అన్వేషణ కోసం అంటే ఎవరైతే ఇళ్ళ లోపలనే పెంచి పోషిస్తా ఉన్నారో తల్లిదండ్రులు. సో, అక్కడ కాదు మా దగ్గరికి తీసుకురావాలి అది ఇది అని చెప్పేసి ఆ రకంగా మీరు క్యాన్వాసింగ్ చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు పబ్లిక్‌కి? సార్ పబ్లిక్ ఏం చెప్తామంటే పిల్లలు కూడా ఏంటంటే అక్కడ ఇంట్లోనే ఉంటే ఏం తెలుస్తుంది సార్ పిల్లలకు కూడా వస్తూ పోతూ ఉంటే వాళ్ళు కూడా మెంటల్ ఎబిలిటీ అనేది వాళ్ళకు కూడా ఓహో చూస్తూ ఉంటే ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని వాళ్ళ సోషల్ అవేర్నెస్ అనేది పిల్లల్లో కూడా వస్తుంది. యాజ్ యూజువల్గా అలానే పేరెంట్స్లో కూడా వస్తుంది సార్. ఎందుకని అంటే ఒకే దగ్గర ఉంటే పేరెంట్స్ ఉంటారు ఉండరు, ప్రొటెక్షన్ అనేది 24 అవర్స్ ఇవ్వలేరు కదా సార్. ఎలా అంటే ఆ పిల్లలకి ఇక 24 అవర్స్ మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ టైం మొత్తం వాళ్ళకే కేటాయించాలి. కానీ ఇక్కడ అలా కాదు కదా. ఎంతో కొంత మేము పిల్లల్ని కేర్ తీసుకోగలుగుతాం. యాజ్ యూజువల్‌గా వాళ్ళకి ఫ్రీ టైమ్ దొరుకుతది. పిల్లలు రావడం, పోవడం గానీ, వాళ్ళకి భోజనం గానీ, ఏదైనా గానీ మేము దగ్గరుండి చూసుకోగలుగుతాం కాబట్టి, సో, వాళ్ళకి గూడా పంపిస్తే పిల్లలకు గూడా కొంచెం ఏమైనా మెంటల్ ఎబిలిటీస్ ఇంకా వాళ్ళకి రీచ్ అవ్వగలుగుతారు. లేకపోతే ఏమన్నా తెలుసుకోగలుగుతారు పిల్లలు. కొంచెం ఏమైనా ఎంతో కొంత అవేర్‌నెస్ అనేది పిల్లల్లో గూడా వస్తది గదా సార్. పంపియడానికి ఒక్కళ్ళు పంపిస్తే వాళ్ళని చూసి ఓహో! ఇలా ఉందా? మా పిల్లలు గూడా ఇలా పంపిస్తే ఇలా మెంటల్ ఎబిలిటీస్ అనేవి ఇంకా పెరుగుతాయా? వాళ్ళు కొంచెం తగ్గుతది గదా! అని చెప్పేసి అలా మేము ఇవ్వాలని అనుకుంటున్నాం సార్. అందుకే మేము చాలా రోజుల నుంచి ఎండకు గూడా మేము పట్టించుకోకుండా పిల్లల కొరకు క్యాంపెయినింగ్ చేస్తున్నాం సార్. చాలా లాంగ్ డిస్టెన్స్ చేస్తున్నాం మేము. ఓకే. సార్ మీరు చెప్పండి యాక్చువల్లీ స్పేస్. ఓకే. సార్ యాక్చువల్లీ మీ పేరు, ఈ మెఫీ సంస్థలో మీరెప్పుడొచ్చిల్లు? మీరేం చేస్తా ఉన్నారు ఇక్కడ? నా పేరు శ్రీకాంత్ అండి. నేను ఇక్కడ ఆటో తోలుతుంటాను. అదే టీచర్ అండ్ ఇక ఇట్లా తీసుకొని వచ్చి వస్తాం పిల్లగాళ్ళనంతా. వీళ్ళకి ఏం కావాలన్నా సహాయ సహకారాలు మొత్తం మేము అందిస్తూ ఉంటామండి. మొత్తం అన్నీ అంతా హెల్ప్ఫుల్గా ఉంటాం ఇక్కడ చూసుకుంటూ మొత్తం మేము. ఓకే. మీకంటే ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ పరంగా ఇంకేం కావాలనిపిస్తుంది మీరు? ఇక్కడ వాస్తవానికి సొంత స్థలం లేదండి. ఇక్కడ పిల్లలకి ఇక్కడ మేడం గారికి ఎవరు ఏం చెప్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోవంటే వెళ్ళిపోవాలండి. వాస్తవానికి ఇక్కడ సౌకర్యాలంటూ ఏమీ లేవు పిల్లగాళ్ళకి. అది వాస్తవానికి అది కురిసిద్దండి. వర్షం వచ్చినా చాలా ఇబ్బంది అది. కాబట్టి కొంచెం ఏమన్నా మేడం గారికి ఏమన్నా వచ్చే విధంగా కృషి చేస్తారని అనుకుంటున్నాం మేము. ఓకే. మేడం మీరు చెప్పండి యాక్చువల్లీ ఇక్కడ ఇప్పుడు దాతల సాయంతోనే ఇదంతా నడుస్తా ఉంది. దాతలు ఇప్పటిదాకా ఎంతమంది సాయం చేసిల్లు మేడం? దాతలు అంటే సార్ మీకు తెలియంది ఏం లేదు. ముందుగా బీవీఆర్ ఛానల్ యాజమాన్యం వారికి తెలియపరిచేది, దాతలు పర్టికులర్ దాతలు మంత్లీ డోనర్స్ ఎవ్వరు లేరు సార్. అకేషనల్గా ఎప్పుడన్నా వస్తే ఎవ్వరూ రాని సమయంలో ఇంత పచ్చడి వేసుకొని ఇంత పప్పు వేసుకొని అర్ధ ఆకలితో ఈ యొక్క ఆశ్రమాన్ని పోషించుకుంటున్నాను సార్. అర్ధ ఆకలితో నా పిల్లలకి పర్మనెంట్ బిల్డింగ్ కావాలి, దాతల ఇంప్లిమెంటేషన్ కావాలి, మా పిల్లలకి ఎవరూ లేరనే లోటు తీరిపోవాలి, మెంటలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్స్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ చిల్డ్రన్స్ అవ్వాలి, సొసైటీలో వీళ్ళు వన్ ఆఫ్ ది పార్ట్ కావాలి సార్. నార్మల్ పిల్లలు ఎలాగో తింటున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, హ్యాపీగా ఉంటున్నారు అంటే నా ఛాలెంజ్డ్ చిల్డ్రన్స్ కూడా నేను ఇచ్చే ఛాలెంజ్ ఏంటంటే నా పిల్లలకి ఏదీ తక్కువ లేదు, దాతలు ఉన్నారు,
గవర్నమెంట్ ఉంది, ప్రైవేటు దాతలున్నారు. వీళ్ళందరూ తప్పకుండా నా పిల్లల్ని, నా ఆశ్రమాన్ని, నాలాంటి ఆశ్రమాలని పోషిస్తారని ఎదురు చూస్తున్నాం. మేడం మీరు చెప్పండి, యాక్చువల్లీ ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఎట్లాంటి హెల్ప్ చేస్తూ ఉంది? ప్రజెంట్ గవర్నమెంట్ ప్రెజెంట్ గవర్నమెంట్ నుంచి మాకు ఏ హెల్ప్ అనే ఇక్కడికి రండి. ప్రెజెంట్ గవర్నమెంట్ నుంచి మాకు ఏ హెల్ప్ అనేది లేదు సార్. ఈవెన్ దో ఈ పిల్లలకి సంబంధించి ఎవ్రీ మంత్ వచ్చే పెన్షన్ కూడా వాళ్ళ మదర్కి, ఫాదర్కి ఆర్ వాళ్ళ గార్డియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. గవర్నమెంట్ వైపు నుంచి అయితే మాకు ఎటువంటి హెల్ప్ అనేది లేదు సార్. ఇప్పటి వరకు అయితే మేము కూడా ట్రై చేయలేదు సార్. ఎన్నోసార్లు ట్రై చేసి అలసిపోయి ఉన్నాము. 24 ఇయర్స్ అంటే ఈజ్ నాట్ ఏ మ్యాటర్ సార్. యాక్చువల్లీ ఏం కావాలి మీకు? ఇప్పుడు మీరు ట్రై చేశామన్నారు, యాక్చువల్లీ ఏం కావాలి మీకు? మా పిల్లలకి అయితే ఏ ఫ్యామిలీ బ్రతకాలి, ఏ ఫ్యామిలీ అన్నా మంచి లైఫ్లో లీడ్ అవ్వాలి అంటే ఒక మంచి హౌస్ అనేది ఉండాలి సార్. మా పిల్లలకి కూడా ఒక మంచి ఉండడానికి ఒక ప్లేస్, ఒక మంచి హౌస్ లాంటిది ఏమైనా గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయగలిగితే, దానితో కూడా దాతలు ఎవరైనా వచ్చినప్పుడు కూడా మేము ఒకటే అడుగుతాం సార్, మీరు మాకు క్లాత్స్ అని అవని ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసే బదులుగా మా పిల్లలు తినడానికి నార్మల్గా 1 కేజీ బియ్యము, కొంచెం కందిపప్పు, కొంచెం ఆయిల్, మీరు ఏదైతే ఇవ్వాలి అని అనుకుంటున్నారో, ఇప్పుడు కేక్స్, ఫ్రూట్స్ అలా తీసుకొచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. కేక్కి 800, 700 ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తారు సార్. అదే పెడితే మా పిల్లలు ఒక 15 డేస్ భోజనం చేయగలుగుతారు. మేము రిక్వెస్ట్ అదే చేస్తాము. మా మధ్యలోకి వచ్చి బర్త్డేస్ మీరు మీ నిత్యావసర సరుకుల ద్వారా మీ ఇష్టంతో మా పిల్లలకి వచ్చి డొనేట్ చేయగలిగితే మా పిల్లలు భోజనం ఎవరైనా కూడా, ఏ మానవుడైనా కూడా తిని మంచిగా పడుకుంటేనే దాని లైఫ్ అని అంటారు సార్. మాకు అదే చెప్తున్నాము, మా పిల్లలందరూ తినడానికి మంచి భోజనాన్ని ఇవ్వండి, పడుకోవడానికి మంచి గృహాన్ని ఇవ్వండి అని ఆ గవర్నమెంట్ వారిని మేము వేడుకుంటున్నాం సార్. ఓకే మేడం, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ముందుగా బీవీఆర్ సంస్థ వారిని మీరు తీసుకెళ్ళాలి అనుకుంటే మా సంస్థను ఎక్కడికో తీసుకెళ్ళొచ్చాయా. మరి ముందుగా బీవీఆర్ సంస్థ డైరెక్టర్ గారికి నా ప్రత్యేకమైన నా 55 మంది బిడ్డల తరఫున అమ్మగా నా రిక్వెస్టింగు, నా పిల్లలకి కనీస గూడు, కనీస కూడు, మరి నిత్యావసరాలు, మెడికల్ ఎక్స్పెండిచరు, ఒక వాహనం అండి. ఎమర్జెన్సీ కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా దారి మధ్యలో ప్రాణాంతకమైనటువంటి పిల్లలు వీళ్ళు కాబట్టి, ప్రాణాంతకమైనటువంటి జబ్బులతో పోరాడే పిల్లలు కాబట్టి వీళ్ళకి వెళ్ళటానికి ఒక వెహికల్ కావాలి, ఉండటానికి ఒక ఇల్లు కావాలి, తినటానికి మంచి తిండి కావాలి, కట్టుకోవటానికి మంచి దుస్తులు కావాలి. మరి బీవీఆర్ వారు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి నా బిడ్డల కష్టాలు తీరవాలని రిక్వెస్ట్ సార్. మేడం యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఏమైనా ఫీవర్, దగ్గు, జలుబులు జనరల్గా అయితే వస్తూ ఉంటాయి కదా, మనకు కూడా వస్తూ ఉంటాయి జనరల్గా అయితే, ఇప్పుడు అవి మీరే చూపిస్తారా? మాకు లోకల్ డాక్టర్స్ ఉన్నారు సార్. బాబురావు సార్ అని చెప్పేసి, గణేష్ చెస్ట్ క్లినిక్ సెంటర్ అని చెప్పేసి, ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మా పిల్లలలో ముందుగా చెప్పినట్లుగా ఫిట్స్ అని అవని ఉంటాయి సార్. ఆ ఫిట్స్కి రిలేటెడ్గా, ఆ డాక్టర్స్కి రిలేటెడ్గా మేధా హాస్పిటల్ డాక్టర్ రాంబాబు సార్ అని చెప్పేసి, ఇంతకుముందు రాజేష్ గర్గయ్య సార్ స్కాన్కి సంబంధించి ఆ సారు దగ్గరుండి పిల్లలందరినీ వేరే వేరే హాస్పిటల్స్కి రిఫర్ చేసి ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు మా దగ్గర లేరు, వేరే ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోవడం వల్ల మాకేంటంటే చిరా బాబురావు సార్ కానీ, సైకలాజికల్గా వచ్చినట్లయితే డాక్టర్ మురళీ గారు కానీ ఈ పిల్లలకి థెరపీ ఇవ్వడం అనేది, లేకపోతే మెడికల్ రిలేటెడ్గా ఈ సార్ వాళ్ళు అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది సార్. ఏదైనా డాక్టర్స్ పర్యవేక్షణలో మాత్రమే జరుగుతుంది సార్. ఎందుకంటే వీళ్ళు చెప్పుకోలేరు కదా సార్, మాటలు రావు చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళ ఏంటి అనేది ఒక్కొక్కసారి మేము అర్థం చేసుకోలేకపోవచ్చేమో. అదే డాక్టర్స్కి రిలేటెడ్గా మేము ఉంటాం కాబట్టి డాక్టర్స్ వచ్చి మాకు సజెస్ట్ చేస్తే దానికి రిలేటెడ్గానే వాళ్ళకి ఇచ్చే ట్యాబ్లెట్స్ కానీ, వాళ్ళ హెల్త్ రిలేటెడ్గా మేము వాళ్ళకి ఇచ్చే డోస్ కానీ ఇవ్వడం జరుగుతుంది సార్. అంతేగాని మా థాట్ ఏంటంటే మ్యాక్స్ మా పిల్లల్ని హాస్పిటల్ వరకు తీసుకెళ్ళొద్దు. పిల్లలకి కావాల్సింది ఏంటంటే హ్యాపీనెస్ సార్. ఒక ఇంట్లో ఉంటున్నాము, మనం ఎంత సంతోషంగా ఉంటేనో మన పీస్ ఆఫ్ మైండ్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది. మా పిల్లలకు కూడా మేము ఎంత హ్యాపీనెస్ని ఇస్తే ఆ పిల్లలు అంతవరకు, మా అక్క వాళ్ళ మధ్యలో ఉన్నాము, మా అమ్మ వాళ్ళ మధ్యలో ఉన్నాము, అందరు మా అక్క వాళ్ళే, మా అమ్మ వాళ్ళే అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉంటున్న ఫీల్ వచ్చేస్తూ ఉంటుంది సార్. ఇంట్లో ఉన్న ఫీల్ రావడం వల్ల ఆటోమేటిక్గా పిల్లలకి ప్రాబ్లమ్స్ అనేవి, నాకు తెలిసినంత వరకు అయితే హ్యాపీ 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 సార్. పిల్లలు ఎంతసేపు అయినా సంతోషంగా ఉంచాలి. సంతోషమే వాళ్ళకి మంచి మెడిసిన్ సార్.
అందుకని మా పిల్లలకి మేము ఖాళీ టైంలో డెక్ పెట్టేసి డాన్సులు వేయించడం కానీ, ఎవరైనా డోనర్స్ వచ్చినప్పుడు కూడా మేము అడుగుతూ ఉంటాం, సార్ మీరు మా పిల్లలతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళ ప్రేమను కూడా ఎందుకంటే మా దగ్గర ఉన్న పిల్లలకి తల్లిదండ్రులు లేరు సార్. కొంతమంది పిల్లలకి మీరే తల్లిదండ్రులే మీ ప్రేమను వారికి పంచితేనే మా పిల్లలకి కూడా మేము ఉన్నాము, మా దాతలు ఉన్నారు అనే భరోసా ఉంటుంది అనేది మా ఒక ఆశ. రైట్ మేడం. సో ఇది ఇవాల్టి చర్చ. చూస్తూ ఉండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.